కృష్ణా జిల్లా పామరులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. తాను ఓటమికి తానే కారణమని, బాధ్యత వహిస్తారని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. రాబో కాలంలో ప్రజలకు మంచి సేవలు చేస్తారని అన్నారు. నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వర్ల కుమార్ రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు. అంటే అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి. ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో నేను 7.5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చాను. వచ్చి 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుడిని అయ్యాను. నేను 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు కానీ, కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్లారని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను. ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని నేను ఈ కారణాలన్నీ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను లేకపోతే ఈ కారణం చేత ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు. నేనే దీనంతటికీ కూడా కారణం. నేనే నాయకత్వం వహిస్తూ ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం. నేనే బాధ్యత వహిస్తాను.